అదిగో ఎవరో లేడీ వచ్చారు. సార్ వచ్చిందా సార్? ఆవిడెవరో చూడండి సార్. ఆ పక్కన ఎవరున్నారు? మా మొగుళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారక్క, ఉండకుండా ఎందుకుంటారు? రే కన్నా, అమ్మ పాలు లేవని మొన్న ఆయి తెచ్చుకున్నావు, ఈ రోజేమో కడుపులో ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నావు. మీ అమ్మ నీకు పాలిస్తుందిరా? 12 ముక్కలు పండి షోకి ముక్కరను లెక్క గట్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారేంది మీరు? ఆరే జనం తాగుర్రి, షో అవుతుంది కదా. ఏమైంది అశోక్ గారు? సీత గారు, మీరు చూశారు కదా, బుర్కా వల్ల వచ్చినవాడు మొహం సరిగా తెలియడం లేదు. ఆ సంగతి చెప్పడానికి మీరు స్టేషన్ నుంచి వచ్చి ఇంతసేపు చూడటం ఎందుకు? ఈ విషయం మేమే ఫోన్ చేసి చెప్పేవాళ్ళం కదా. ఏమండి, మీకు నా మీద సెటర్ లేయడం తప్పితే మీకు వేరే పని లేదా? ఏంటి సార్ ఇది? మీరు ఈ కేసుని ఎందుకింత తేలిగ్గా తీసుకుంటున్నారు? చంటోడి తండ్రి వీళ్ళలో ఎవరో తెలియక మా మొగుళ్ళ మీద మాకున్న ప్రేమకు వీళ్ళల్లో ఎవరూ ఉండకూడదని కనపడని దేవుడి కల్లా మొక్కుకుంటూ రోజు రాత్రుల్లో నిద్రపోకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాం సిఐ గారు. ఒక్కొక్కళ్ళకి గోను సంచుల్లో 10 ఎలకలు పోసి మొహానికి కట్టేసేయండి. నాకైతే తిండి కూడా కడుపుకు సరిగెక్కలేదు. ఎప్పుడైతే బాబు నాయనా ఇల్లెవ్వరు కాదని ఎరికైతుందో గప్పుడే కడుపు నిండా తింటా. నాకు ఇలా దిక్కెళ్ళి అంత గుబులైతుంది. ఒళ్ళంతా కత్తితో కాట్లు పెట్టి అందులో కారం పెట్టుండ్రి, అప్పుడు నిజం బయటకు కక్కుతారు భావన. మీ ఇద్దరికి ఒకళ్ళకి తిండి ఒకళ్ళకి నిద్రే ఉండట్లేదు. పసిబిడ్డ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా మగాళ్ళు ఎవరూ ఇలాంటి పాడి పని చేయకూడదు అనే ఆరాటంలో నాకైతే తిండి నిద్ర రెండూ కలగట్లేదు. సార్, మీకు భయం అయితే వాళ్ళ మొహాల మీద ముసుగులు కప్పి నన్ను పిలవండి సార్, నేను కొడతాను. వామ్మో, వీళ్ళు అసలు ఆడాళ్ళేనా? స్టేషన్కి వచ్చేమో మొగుళ్ళని ఇరికించమన్నారు, ఇప్పుడేమో మొగుళ్ళకి ఏమైనా అయితే వీళ్ళ జీవితాల్లో చీకటి మేఘాలు కమ్ముకుంటాయేమో అన్నంత బిల్డప్ ఇస్తున్నారే. వీళ్ళ డబల్ యాక్షన్ చూడలేక చస్తున్నాను. ఛే, అది చూసిర్రా బావులు, మా సిస్టర్స్ కి మీరంటే ఎంత ఇష్టం ఉన్నదో. నిజంగా మీరు గనక గలీజ్ పని చేస్తుంటే ఇప్పుడే చెప్పుర్రి, వాళ్ళని ప్రతి దినాము పరేషాన్ చేయకుర్రి. హలో ప్యాకెట్ గారు, ఎవరిని పరేషాన్ చేస్తున్నారండి? అమ్మాయి గారులే, వాళ్ళని పరేషాన్ చేయకుండా చూసుకోండి. కాస్త ఆగుతారా? సిఐ గారిని ఇక్కడే ఉంచుకొని ఏంటి మీ వాదనలు? అశోక్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఏం చేద్దాం? అదే చూస్తున్నాను సీత గారు, సినిమాల ప్రభావం అనుకుంటా. వచ్చిన ఆవిడ మొహం కనిపించకుండా క్రిమినల్ మైండ్తో ఆలోచించి బుర్కాతో పిలిపించారు. పర్ఫెక్ట్గా దొరకకుండా మేనేజ్ చేశారు. మనకున్న ఆధారాల ప్రకారం వీళ్ళ ముగ్గురులోనే తప్పించుకు తిరుగుతున్న దొంగ ఉన్నాడు.
అందుకే ఆ లేడీ అంత ధైర్యంగా లోపలికి రాగలిగింది. ఇది మాత్రం కన్ఫర్మ్. అది ముందు నుంచి సస్పెక్ట్ చేస్తున్నదే కదా, కానీ అసలు ఉన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. చెప్పండి, మీకు మీరుగా బాబుకు తండ్రి ఎవరో ఒప్పుకుంటారా, లేదా పోలీస్ ఆఫీసర్గా నేను చేయాల్సిన పని నన్ను చేయమంటారా? మేం కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఇదే విషయం మీ ఒంటి మీద లాఠీ పడినప్పుడు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను. 3rd డిగ్రీ అయ్యాక కూడా ఇదే మాట మీద ఉండండి, బలంగా నమ్ముతాను. సార్, మాది చాలా గౌరవం గల కుటుంబం సార్. ఇంట్రాగేషన్తో ఇలాంటివన్నీ చేసి మా ఇంటి పరువు తీయకండి సార్. రామరాజు గారు పెద్ద మనిషి అని తెలుసు, మీ వదిన గారి వ్యక్తిత్వం నాకు తెలుసు. దొరికే వరకు ప్రతి వాళ్ళు దొరలే. అందుకే ఇప్పటిదాకా మీరే ఒప్పుకునే ఆప్షన్ మీ ముందు ఉంచాను. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు. సో మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టైల్లో ఇంట్రాగేట్ చేయక తప్పదు. అశోక్ గారు, అలాంటి వద్దని చెప్పాను కదా. ఏదైనా ఇంట్లోనే ప్రశ్నలు అడగమని చెప్పాను కదా. ఎంత ట్రై చేసినా సమాధానం రాని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు నా స్టైల్లో వీళ్ళ చేత జవాబు చెప్పించక తప్పదు. నడవండి స్టేషన్కి. సార్ సార్, నిజంగా మేమేం తప్పు చేయలేదు సార్. చెప్పానా మీ ఎక్స్ప్లెనేషన్ వినే టైం అయిపోయిందని? మోకాళ్ళ మీద లాఠీ దెబ్బ పడితే ముందు నొప్పి తట్టుకోలేక అమ్మ అనే అరుస్తారు. 4 దెబ్బలు పడ్డాక చంటోడు అమ్మ ఎవరో చెప్తారు. కమాన్, మూవ్ పదండి. సార్ 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 అశోక్ గారు తొందరపడకండి, ఒక్కసారి ఆలోచించండి. ఇక మనం ఆలోచించడానికి ఏం లేదు. స్టేషన్కి తీసుకెళ్ళక తప్పదు, వెళ్ళను. ఏయ్, సిఐ గారు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తానంటే వద్దు అని చెప్పాల్సింది పోయి తెల్ల మొహాలు వేసుకుని అలా చూస్తారేంటి? మా మొగుళ్ళు అలాంటి వారు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. సరస్వతి, చెప్పండి సరస్వతి, మీరు కన్విన్స్ చేస్తే సార్ వింటారు కదా. ఎందుకు సార్ అలా నవ్వుతున్నారు? మా పిల్లల్ని రిక్వెస్ట్ చేయడం మీ కామెడీగా అనిపిస్తుందా? అవునయ్యా, ఇందులో కామెడీ ఏముంది సార్? వాళ్ళకి భర్తలుగా మా మనస్తత్వాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అదే మీకు చెప్పమంటున్నాం. అసలు మేమే 3rd డిగ్రీ ప్రయోగించమని చెప్పిందే మీ భార్యలు. లేదు సార్, మేము నమ్మం. దాక్షాయణి గారు మీ భార్య కదా? అవును సార్. తనేం చెప్పిందో తెలుసా? కర్రకి బాగా ఆయిల్ పూసి నిజం బయట కక్కేంత వరకు, బాగా వాతలు తేలేంత వరకు కొట్టమంది మీ భార్యామణి గారు. అలా అయితే నా భార్య సరస్వతి ఏం చెప్పింది సార్? గుడ్ క్వశ్చన్ శ్రవణ్, నీ క్యూరియాసిటీ నాకు బాగా నచ్చింది. క్యూరియాసిటీయా నా బొందా సార్? భయంతో అడుగుతున్నాను సార్. గోని సంచిలో ఎలకలు వేసి మీ మొహానికి కట్టి తలకిందులుగా వేలాడదీసి ఇంట్రాగేషన్ చేయమని చెప్పింది మీ శ్రీమతి గారు. అమ్మాయి గారు, మీ ముగ్గురు మాకు తెలియకుండా ఈ మధ్యన ఏమైనా తీవ్రవాద సంస్థలో జాయిన్ అయ్యేటండి? సారు, మరి మా చెల్లి సిట్టి ఏం చేయమని చెప్పింది సారు?
పాపం తను పెద్దగా శ్రమలేని పని చెప్పింది. నాకు తెలిసి ఏ గారు, మా చిట్టి మాటే కరుగు కానీ మనసు వెన్నపూస. కత్తితో ఒళ్ళంతా కసా 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 అని కోసి ఉప్పు కారం పెట్టమని చెప్పింది మీ చిట్టమ్మ. అరే దీనికే మీరు ఇలా షాక్ అయితే ఎలా? స్టేషన్లో ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. మో అశోక్ గారు, ప్లీజ్ సీత గారు, దయచేసి అడ్డుపడకండి. చంటోడు వైపు నుంచి ఆలోచించండి. ఏంటి అలా చూస్తున్నారు? మీకు మీరుగా వస్తారా లేదా నా స్టైల్లో తీసుకెళ్ళమంటారా? కమాన్ మో. అశోక్ గారు, సీత గారు ప్లీజ్ పదండి. అశోక్ గారు నా మాట వినండి. పదమని చెప్తున్నానా, పదండి. సారు ఏయ్ మాట్లాడుకో, మో పదండి. అశోక్ గారు, సార్, సార్. అశోక్ గారు ఒకసారి నేను చెప్పేది వినండి. అశోక్ గారు, సిఐ గారు, మా తమ్ముళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంట్రాగేట్ చేయడానికి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. బాబు తండ్రి ఎవరో తేలాలంటే నేను అలా చేయక తప్పదండి. ఇంట్రాగేషన్లో వీళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిసినా, అసలు వీళ్ళని స్టేషన్ దాకా తీసుకెళ్లారని తెలిసినా జనంలో మా మర్యాద పోతుంది సిఐ గారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏం చేయాలనుకున్నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. సారీ రామరాజ్ గారు, అది కుదరదు. బాబు విషయంలో నలుగురు మగాళ్ళు అనుమానితులే ఇన్స్పెక్టర్ గారు. నలుగురు అన్నదమ్ముల్ని స్టేషన్కి తీసుకువెళ్లి ఇంటరాగేట్ చేయండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా దాక్షాయిని? మీ బావగారిని స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి? తప్పే ఉందక్క. వీళ్ళ ముగ్గురులో ఒకవేళ బాబు తండ్రి లేడు అని తేలితే అప్పుడు బావగారిని అనుమానించే బదులు అందరి లెక్కలు ఒకేసారి తేలిస్తే ఏ గొడవ ఉండదు కదా. వీళ్లల్లో దొంగుంటే బయటపడతారు, లేదు అంటే పడిన నింద చెరిపేసుకుని ఇంటికి తిరిగొస్తారు. మాకు మా మొగుళ్ళ మీద ప్రేమ ఉన్నది, అట్నే అనుమానం కూడా ఉన్నది. మేమే వాళ్ళని వెనకేసుకొని రాలేదు కదా సీతక్క. నువ్వు మాత్రం ఇట్లా అడ్డుపడు ఏం మంచిగా లేదు. అందరు అన్నదమ్ములు సమానమే కదా. ఆపుతారా? సార్, నిజంగా మాలో ఎవరు దోషున్నా మీరు నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. కేవలం నింద పడింది అని తీసుకువెళ్తే మేమేమీ చేయకపోయినా మమ్మల్ని ఊళ్ళో జనమంతా చిన్న చూపు చూస్తారు. మాలో ఎవరు తప్పు చేశారని మీకు ఆధారాలతో నిరూపణ అయితే వాళ్ళని నేనే తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. నన్ను నమ్మండి సార్. సరే రామరాజ్ గారు, మీ మీద నమ్మకంతో వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. కానీ దీని అంతు తేల్చేంత వరకు ఈ కేసు మాత్రం వదలను. వస్తాను.
ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పోలీసులతో మొగుళ్ళనే కొట్టమని చెప్పడం ఏంటన్నయ్య మరీ విడ్డూరం కాకపోతే. అవునరా, నాకైతే అక్కడే 4 తన్నాలన్నంత కోపం వచ్చింది. అన్నయ్య వాళ్ళున్నారని చాలా కంట్రోల్ చేసుకున్నాను. నాకైతే జుట్టు పట్టుకుని కొట్టాలన్నంత కోపం వచ్చింది. మళ్ళీ అందరి ముందు తిరిగి కొడుతుందేమో అని ఆగాను. మన ముగ్గురులోనే బాబు తండ్రి ఉన్నాడని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మన దరిద్రం వదలాలి అంటే అదేంటో బయటపడాలి. బయటపడాలా నా వైపు చూస్తారేంటి? నాకు అసలు సంబంధమే లేదు. అయితే గీతే శంకరనే అయి ఉండాలి. కోర్టు పని మీద 6 నెలలు వెళ్ళొచ్చాడు కదా, డే అండ్ నైట్. రై నానిగా నన్నంటావేంట్రా? నేను కూడా కాదు, ఆ శ్రవణ్ గాడే అయి ఉంటాడు. అవును, ఈ శ్రవణ్ గాడే ఈ మధ్య ట్రావెల్స్ పని మీద ఎక్కువ బయట తిరుగుతున్నాడు. బహుశా వీడేమో అని నా అనుమానం. నేను అసలు కాదు, ఇది మరీ బాగుంది. నాకు అసలు సంబంధమే లేదు. మరి నేనారా? నేను కూడా కాదు. నేను అసలు కాదు, నువ్వే. నేను కాదురా. అనేలు ఆపండి. మనమా కాదా అన్న విషయం పక్కన పెట్టి మన పిల్లలు చేసిన అవమానం మర్చిపోవడానికి ముగ్గురం మనశ్శాంతి పుచ్చుకోవాలి. బాగా చెప్పారా నాని. మందు గొంతులోకి దిగితే గానీ మనశ్శాంతి రాదు. అయినా సడన్ గా మందంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? ఏ నుంచి? రాజు రాజు అది ఇగో బావలు, పోలీస్ ఆయన తానా మీ భార్యలు గదే నా సెల్లెళ్ళు కుళ్ళబడమని చెప్పిర్రని మీకు ఎరుక కాగానే మీ మొహాలు చూసినా మంటల్లో పడి కాలిపోయిన పురుగు లెక్కనైనాయి. ఈ రాత్రికి ఎట్లనైనా మీరు మనశ్శాంతి కోరుకుంటారని ఎరుకై ఎట్టుకొచ్చినా. నువ్వు గ్రేట్ రాజు. పేరుకే చెల్లెలకి సపోర్ట్ చేస్తానంటావు గానీ నీకు బావలంటేనే చాలా ఇష్టం. ఇగో ముచ్చట్లు తర్వాత ముందైతే మందు షురూ చేద్దాం. పోయి అవును రాజు, తొందరగా పోయి. అనే ఆ ప్యాకెట్ ఇవ్వు. ఇగో బావులు, మందేసే ముందుగల చీర్స్ కొట్టకపోతే పాపం తగులుతుంది. సారీ ఈసారి చీర్స్ చెప్తాం. పోయి బావా పోయి. ఇగో ఇది మంచిగా లేదు చెప్తున్నా మీకు. ఏంది మీరు చేసేది? ఇగో బావలు, మందు తన బావాలేదు తొక్కలేదు. ఇగో మీరు గిట్లే చేసిరనుకో, మీరు మందడిగిరని మా చెల్లెలకి కంప్లైంట్ ఇస్తా. బావా సారీ. ఈసారి పోయి చీర్స్ కొట్టుకుని తాగదాం. పోయి బావా. అది గట్లన్నారు, మంచిగున్నది. Cheers! పోయి రాజు, పోయి. అది వేరే బ్రాండ్ బావులు. కానీ రాజు గట్లనే. Cheers. Cheers. బావులు, నీళ్లు పోసుకోకుండా రాదాగిస్తున్నారు. మీ చెల్లెలు చేసిన పనికి బతుకులే రాలా తయారయ్యాయి. దీనిదేముంది రాజు? ఏ రాజు, మేము రాదావుతాం, రా తాగుతాం. నువ్వు మందు బాయ్. అబ్బా, బావులు ఆగండి, ఆగుర్రి. సోడాన పోసుకోర్రి. కానీ రాజు
ఏమైంది? అయిపోయిందా? ఏయ్, 2 ఫుల్ బాటిల్స్ లేపిస్తున్నా మీరు? అయిపోయింది అయ్ బాబోయ్.